సీసీఐని తెరిపించాలని గత 3 సంవత్సరాల కాలంలో సీసీఐ సాధన కమిటీ నిర్విరామంగా పోరాటం చేస్తున్న ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చిందని కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏప్రిల్ మాసంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిశామని తెలిపారు. హైదరాబాద్లో ఇటీవల ఏర్పాటు చేస్తున్న సమావేశంలో సీసీఐ సీఎండీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే సీసీఐ పునఃప్రారంభం పట్ల సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐని ప్రభుత్వ సంస్థగానే కొనసాగించాలని కోరడాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐ పరిశ్రమ ప్రారంభిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఫ్యాక్టరీ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని త్వరలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని కలవనున్నట్లుగా తెలియజేశారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ సీసీఐని రీఓపెన్ చేయాలి అనే పేరుతో సీసీఐ సాధన కమిటీ గత 3 సంవత్సరాల నుంచి పోరాటాలు నిర్వహిస్తున్న విషయం ప్రజానికానికి విదితమే. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారిని కూడా కలిసి ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కదలిక వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి కదలిక వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నాము. నిన్న హైదరాబాద్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అలాగే సీసీఐ సీఎండీ గారు, మన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ గారు వీరు సమావేశమై సీసీఐని రీఓపెన్ చేస్తామని ప్రకటన చేశారు. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రకటనలో 2 భాగాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ రంగ సంస్థగా నడవాలి అని చెప్పి భావిస్తూ ఉన్నామని చెప్పారు. కేంద్రం ఏమో దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ప్రకటనలో కొంత కనిపించింది. ప్రైవేటైజేషన్ ను సీసీఐ సాధన కమిటీ కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కానీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగానే నడవాలి. దానికి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పి కూడా లెక్కలు చెప్పారు. పెట్టుబడిదారులకి ఒక్కొక్కరికే 2,000 కోట్లు 3,000 కోట్లు మాఫీ చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 30,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లాభపడేటటువంటి సంస్థ సీసీఐ, ఉపాధి దొరుకుతుంది. దాంతోపాటు అత్యంత వెనుకబడినటువంటి ఆదిలాబాద్ పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటిది. విద్య వైద్య పరంగా కానీ రవాణా పరంగా కానీ సీసీఐ ప్రారంభమైతే డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతటి చక్కటి అవకాశాలు ఉన్నటువంటి పరిశ్రమను వెంటనే తెరిపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని చెప్పారు. వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పంపించాలి. సీసీఐని రీఓపెన్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి. అందుకోసం ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున సీసీఐ సాధన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. మేము పోరాటాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆదిలాబాద్